నమస్తే అండి. ఈరోజు మరో పచ్చని బాటలో ప్రయాణం ప్రారంభించాను. ఇది వశిష్ట గోదావరి తీరంలో కోనసీమ జిల్లా వైపు, అంటే తూర్పుగోదావరి జిల్లాగా చెప్పుకునే కోనసీమ జిల్లా దిండి నుంచి మొదలై గోదావరిని చూసుకుంటూ అక్కడి రిసార్ట్లు చూపిస్తూ, గ్రామాలను చూపిస్తూ, కొబ్బరి తోటలను చిత్రీకరిస్తూ అలా గోదావరి తీరం వెంబడి సకినేటిపల్లి, నరసాపురం, వశిష్ట గోదావరి రేవు వరకు ప్రయాణం చేశాను. ఇది 2 పార్టులుగా వస్తుంది. మొదటి పార్టు సించినాడ వంతెన నుంచి మొదలై గోదావరి చూపిస్తూ రామరాజు లంక వరకు సాగుతుంది. చూడండి, తూర్పుగోదావరి జిల్లా వైపు వశిష్ట గోదావరి తీరం వెంబడి జరిగిన ఈ ప్రయాణం నాకు చాలా కిక్కిచ్చింది. చాలా ఆహ్లాదంగా సాగిన ప్రయాణాన్ని ఒక్కసారి చూడండి. వంతెన పైనుంచి ఇలా వాతావరణం కనిపిస్తుంది. గతంలో ఒక వీడియోలో ఈ ప్రాంతాన్ని చూపించాను. ఎలాగూ వెళుతున్నాను కాబట్టి మరొక్కసారి దిండి, సించినాడ మధ్య ఉన్న గోదావరి వంతెనపై ఈ వారంలో ఓ ఉదయం ఇలా కనిపించిన వాతావరణం. వశిష్ట గోదావరి చూడండి ఎంత బాగుందో. వర్షాలు తగ్గటం వల్ల నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, ఎరుపు రంగు లేవు. చాలా అందంగా కనిపిస్తుంది ప్రవాహం. అదిగో రైల్వే వంతెన. ఒక 2 పిల్లర్లలో మినహా పూర్తయిన ఈ వంతెన పిల్లర్లను మన ప్రయాణంలో ఈ వంతెన నిర్మాణం పక్క నుంచే వెళతాము, అక్కడ చూద్దురు. కానీ పొద్దున్నే 7:30 సమయం. ఎంత బాగుంది చూడండి వాతావరణం. సూర్యకిరణాలతో గోదావరి జలాలు మిలమిల మెరుస్తున్నాయి. గోదావరి అందం గురించి ఇంక మనం ఏరే వర్ణించక్కర్లేదు. ఇప్పుడు మనం గోదావరి దాటి కోనసీమ గోదావరి వశిష్ట తీరానికి వచ్చాం. ఇక్కడ వాతావరణం వేరే లెవెల్లో ఉంటుంది, అది మీకు వేరే చెప్పనక్కర్లేదు. వంతెన పైనుంచి చూస్తే దిండి గ్రామానికి వెళ్ళే రహదారులు, దిండి గ్రామం వైపు వాతావరణం ఇలా ఆహ్లాదంగా పచ్చగా ఉంటుంది. ఈ పచ్చని బాటల్లోనే మన ప్రయాణం సాగుతుంది. గోదావరి వంతెనపై చేపలు అమ్ముతున్నారు. గోదావరి చేపలు ఒకసారి చూడండి. తగ్గిందంటారు కదండి. ఈ పండుగప్ప 4 కేజీలు బరువు ఉంటుంది. ఇది కూడా గోదావరిలో లభించింది. ఈ పక్క 2 పులస, కొయ్యంగా, ఇదేమో సందువ, నల్ల సందువ చేప. దిండి వైపు చూడండి కొబ్బరి తోటలు ఎలా ఉన్నాయో, దట్టంగా పచ్చని చెట్లతో పాటు అల్లుకుపోయిన కొబ్బరి చెట్లు, ఆ మధ్యలో నివాసాలు ఎంత ఆహ్లాదంగా ఉంటాయండి అసలు. ఇప్పుడు వంతెన పైనుంచి మనం దిండి గ్రామంలోంచి అలా నరసాపురం తీరం వైపు ప్రయాణం ప్రారంభించాం. చూడండి, ఇదిగో దిండి గ్రామాన్ని చూపించే సూచిక. దిండి రిసార్ట్ కూడా ఇప్పుడు మనం మరోసారి చూపెడదాం. నడండి. ఇటువైపు రాజోలు వెళ్ళే రోడ్డు నుంచి మనం గోదావరి వైపు ఎడమవైపు తిరిగితే రోడ్డు ఇలా కనిపిస్తుందండి.
ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్ల మధ్య వీరి జీవనం, డైలీ దినచర్యలు కూడా కొనసాగుతాయి. మనకు కొత్తగా అనిపించవచ్చు, కానీ అక్కడి వారికి ఇది ఒక సాధారణ అందాలు. కానీ ప్రకృతిని ఏ కోణంలో చూసినా అందంగానే కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రకృతి రహదారి ఇప్పుడు ఇది. అలా దిండి వెళ్ళే కాలువగట్టు రోడ్డు ఇప్పుడు తిరిగాం మనం. గోదావరి వంతెన కింద నుంచి ఈ చిన్న రోడ్డు ప్రయాణం సాగిస్తుంది. వైఆర్ రామరాజు లంక, అప్పనరాముని లంక, కొత్తపేట, అలా సకినేటిపల్లి రేవు వరకు ఇదే రోడ్డు వెళుతుంది. నాకు చాలా నచ్చిన రహదారి ఇది. చూడండి ఒకసారి, ఆ కనిపించేదే దిండి సించినాడని కలిపే గోదావరి వంతెన. 2002లో కట్టారు ఈ వంతెన. సుమారు 22 ఏళ్ళు అయింది. కాలువ వైపు అరటి చెట్లు, కొబ్బరి చెట్లు. ఇదిగో ఇది కనిపిస్తున్న రోడ్, ట్రాక్టర్ వెళుతున్న రోడ్డే ప్రభుత్వ దిండి రిసార్ట్. ఏపీ టూరిజం వారు నిర్వహిస్తున్న దిండి రిసార్ట్. ఇది కూడా చాలా ఏళ్ళయింది. ఇటీవలే దీని మరమ్మతులు చేపట్టారు. ఈ లంకలో వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఇటువైపు కాలువ, కుడివైపు గోదావరి. ఇదిగో ఇదేనండి దిండి రిసార్టు. ఈ రిసార్ట్కి ఇటీవల మరమ్మతులు ప్రారంభించారు కాబట్టి కొంత క్లమ్జీగా వాతావరణం కనిపించవచ్చు. వెనుక వైపు ఉన్న గోదావరి, దాని పరిసరాలను చూడండి. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ దిండి. అసలు గోదావరి తీరంలో దిండి రిసార్టు ప్రభుత్వం టూరిజం వారు కట్టించటమే అప్పట్లో ఒక సంచలనం. దీన్ని చూడటానికి పనిగట్టుకుని అనేక జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఒక రోజైనా విడిది చేస్తారు. చూడండి గోదావరి ఒడ్డు. అదిగో దూరంగా కనిపిస్తున్న ఒక రిసార్ట్ చూడండి. అది పశ్చిమ గోదావరి జిల్లాలో బీవీ రాజు విద్యా సంస్థల వారిది. వారి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఇదిగో ఈ కనిపిస్తున్న జంట ముంబై నుంచి వచ్చారంట. తెలుగువారే కానీ అక్కడే సెటిల్ అయిపోయారు. అదిగో కనిపిస్తున్న ఆ వంతెనే సించినాడు వంతెన లాంగ్ షాట్లో.
దిండి రిసార్ట్ పక్కనే ఒక ప్రైవేట్ రిసార్ట్ ఇది. జస్ట్ ఒక్కసారి చూడండి. దాని గురించి వాళ్ళు అంగీకరిస్తే త్వరలో ఒక వీడియో చేయాలి. ఈ దారి పొడవునా ప్రైవేట్ రిసార్ట్లు ఎక్కువగానే ఉన్నాయి. మరో 2 రిసార్ట్లను ఒక్కసారి చూడండి. అలా చాలా సినిమాల్లో తీశారు ఈ రిసార్టు. స్టెర్లిన్ అని ఓ సంస్థ వారిది. చూడండి, ఇది కూడా ఇంకో రిసార్టు. దిండి రిసార్ట్లు దాటి ఎవరికి వెళ్ళేసరికి మన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను వశిష్ట వారధి, వశిష్టపై వంతెన నిర్మాణం చూడండి. చివర్లో 2 పిల్లర్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 300 కోట్లు విడుదల చేయడంతో పనులు ముమ్మరంగా ప్రారంభించారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా వైపు వశిష్ట తీరంలో జరుగుతున్న ఈ రైల్వే వంతెన పనులను జస్ట్ తిలకించండి. ఏమండి, ఇప్పుడు దిండి రిసార్ట్ సమీపంలోనే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణం సాగుతుంది కదా, అక్కడ మనం ఉన్నాం. దిండి వైపు ఉన్నామండి. అలా శివారు కనిపించేది నర్సాపురం. ప్రస్తుతం ఇంకో రెండు పిల్లర్లు కోనసీమ వైపు నిర్మాణం చేయాలి. ప్రస్తుతం ఆ 2 నిర్మాణాలు జరుగుతున్నాయి. చూడండి, గత 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో నిర్మాణం మందగించింది. ఇటీవల దీనికి 300 కోట్ల రూపాయలను రైల్వే శాఖ బడ్జెట్లో విడుదల చేసింది. దీంతో నిర్మాణం పనులు మళ్ళీ మొదలయ్యాయి. ఇది చక్కటి రైల్వే లైన్గా పేరు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే 2 వైపులా కొబ్బరి తోటల్లో మధ్యలోంచి రైల్వే లైన్ వెళ్తుంది. చూడండి, ఇక్కడే కొబ్బరి తోట ఎంత అందంగా ఉందో. ఇలాగే దారి పొడవున కాకినాడ వరకు ఇటువంటి సీన్లే మనకు కనిపిస్తాయి. దిండి గ్రామం దాటి మన ప్రయాణం మొదలైంది. రామరాజు లంక మీదుగా మనం వెళ్ళబోతున్నాం. తరువాత రామరాజు లంక గ్రామం మనకి కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి.
అసలు ఇది రామరాజు లంక గ్రామం సెంటర్ అండి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ కొబ్బరి తోటలో లంకల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి, వాటి అందాలు. చూడండి, రామరాజు లంక ఊరి చివరికి వచ్చేసరికి గోదావరి వైపు పంట పొలాల భూములు, వాటి నిండా ఎన్ని కొంగలాగి ఉన్నాయో చూడండి. చాలా చాలా కొంగలు. అవి ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. ఇటువంటి కర్రల వంతెన కానీ కొబ్బరి పట్టెల వంతెన దాటడం నాకు అలవాటేలేండి. ఇదిగో ఆ దూరంగా కనిపిస్తున్న చేలోనే జస్ట్ ఒక్కసారి చూడండి. అంటే వరదల వల్ల ఒక్క పంట మాత్రమే ఈ ప్రాంతంలో వేస్తుంటారు. రెండో పంట కాలం అలా వదిలేయటం వల్ల పక్షులు, కొంగలు ఇవన్నీ ఇక్కడికి వచ్చే ఆహారాన్ని వెతుక్కుంటూ ఉంటాయి. చూడండి. బాగుంది కదండి వాతావరణం. ఈ చేల పక్కనే కూర్చోవడానికి సరదాగా కొబ్బరి తోటల మధ్యలో చూడండి సిమెంట్ బెంచీలు వేశాడు. ఎంత హాయిగా ఉంటుందో ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి. ఈ పక్కనే చేలో కలువలు చాలా అందంగా ఉన్నాయి. ఆ కలువలను కూడా చీపెడదామని అటువైపు వెళుతున్నాను. చూడండి. నిజంగా కలువ పువ్వులు ఎప్పుడు చూసినా చాలా అందంగా ఉంటాయండి. ఈ వాతావరణం పల్లెటూళ్ళలోనే ఉంటుంది. చెరువుల్లో కలువ పువ్వులు చాలా బాగుంటాయి. ఇప్పుడు వరిచేలలోనే కొన్ని చోట్ల ఈ పువ్వులు పెరగటం, అవి చూడటానికి చాలా బాగుంటాయి. ఇదిగో ఎవరో రైతు, ఆయన వీడు మేడిశెట్టి బాలు చెప్పారు. ఆయన చక్కగా వాళ్ళ చేను కొట్టిన చిన్న షెడ్ వేసుకుని సెలవు రోజుల్లో హాయిగా ఫ్యామిలీతోటి కొంచెం కాలక్షేపం చేసి వెళ్తాడంట ఫ్రెండ్స్ తోటి. చూడండి, సరదాగా ఉంది. ఇది రామరాజు లంక ఊరు దాటి వచ్చిన తరువాత కనిపించే దృశ్యం.
చూశారు కదండి రామరాజు లంక గ్రామం వరకు దిండి నుంచి. ఇక నుంచి మరో 10 కిలోమీటర్ల దూరం సుమారుగా నరసాపురం రేవు వరకు పార్ట్ 2లో ప్రయాణం చేద్దాం. దయచేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.